మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మావోయిస్ట్ ఎన్కౌంటర్ అతిపెద్ద ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. మోడెం బాలకృష్ణ ఎవరు అంటే మావోయిస్టులకు పెద్ద దెబ్బగా చెప్తున్నారు దీన్ని. అసలు తన బయోగ్రఫీ ఏంటి? మావోయిస్టులకి నిన్న 3 అతిపెద్ద దెబ్బలు తగిలాయి మొత్తంగా. ఒకటేమో ఎన్కౌంటర్లో 10 మంది చనిపోయారు. అందులో సెంట్రల్ కమిటీ మెంబరు మోడెం బాలకృష్ణ కూడా ఉన్నాడు. అది కాకుండా ఛత్తీస్గఢ్లో ఈ 3 కూడా ఛత్తీస్గఢ్లోనే జరిగాయి. ఛత్తీస్గఢ్లో నారాయణపూర్ దగ్గర 16 మంది మావోయిస్టులు సరెండర్ అయిపోయారు. ఒక్కొక్కరికి 50,000 ఇమ్మీడియట్గా పోలీసులు డబ్బులు కూడా ఇచ్చారు. అట్లాగే బీజాపూర్లో, ఛత్తీస్గఢ్లోనే బీజాపూర్లో 26 మంది మావోయిస్టులని పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఇక్కడ ఒక 26, అదొక 16 ప్లస్ 10 మంది ఎన్కౌంటర్లో చనిపోయారు. సరే, సరెండర్ అయినది అరెస్ట్ పక్కన పెడితే ఈ ఎన్కౌంటరు ఎలా జరిగింది, ఎవరు చనిపోయారు, ఇందులో సీసీ మెంబర్గా ఉంటున్న మోడెం బాలకృష్ణ తెలంగాణ వ్యక్తి. సో అతని బయోగ్రఫీ ఏంటి, దీనివల్ల మావోయిస్టులకి ఏ స్థాయి దెబ్బ తగిలింది, ఇప్పటి వరకు సీసీ మెంబర్లు ఎంతమంది చనిపోయారు, సెంట్రల్ కమిటీ మెంబర్లు, ఈ విషయాలు మాట్లాడుకున్నాం. అంటే మావోయిస్ట్ పార్టీ నిర్మాణాన్ని గురించి నేను అనేకసార్లు చెప్పాను. ఇందులో అత్యున్నతమైన నిర్మాణం ఏదంటే సిసి అంటారు, సెంట్రల్ కమిటీనే మొత్తం మిగతా అన్ని కమిటీల్ని మానిటర్ చేస్తూ ఉంటుంది మావోయిస్టులో. ఈ సెంట్రల్ కమిటీలో దాదాపు 40 మంది సభ్యులు ఉంటారనమాట. అంటే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సెంట్రల్ కమిటీలకి మెంబర్స్ వెళ్తారు. ఇందులో ప్రధానంగా వీళ్ళ ఉద్యమమే ప్రధానంగా 18 జిల్లాలు, అందులో కూడా ప్రధానంగా 6 జిల్లాల్లో ఉంది. 6లో 4 జిల్లాలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా. ఇది ప్రధానంగా వాళ్ళ ఉద్యమం జరిగే ఏరియాలు. వీటిని దండకారణ్యం అంటారు. మొత్తం 6 రాష్ట్రాల ప్రాంతాన్ని దండకారణ్యంగా పిలుస్తారు. ఇది బంగ్లాదేశ్ అంత వైశాల్యం ఉంటుందన్నమాట. ఇక్కడే వీళ్ళ ఆపరేషన్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. ఇప్పుడు ఏమైందంటే ఛత్తీస్గఢ్లో గరియాబంద్ జిల్లాలో మైనాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాడిగ్గి అనే ఏరియాలో నిన్న ఎన్కౌంటర్ జరిగింది. అంటే పోలీసులు ఇక్కడ ఏంటంటే 3 రకాల పోలీస్ ఫోర్సెస్ దీంట్లో పాల్గొన్నాయి. ఒకటేమో ఛత్తీస్గఢ్ పోలీసులు, రెండోదేమో ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ పోలీసులు, మూడోదేమో కోబ్రా అంటే కమాండో బెటాలియన్ ఆఫ్ రెసల్యూట్ యాక్షన్ అంటారు. దీన్ని కోబ్రాగా పిలుస్తారు. ఈ కోబ్రా పోలీసులు, కోబ్రా డిపార్ట్మెంట్, ఈ 3 పార్టిసిపేట్ చేయి. వీళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొద్ది రోజుల నుంచి వీళ్ళు నిఘా పెట్టారు. ఈ నిఘాలో వీళ్ళకి ఇక్కడ పెద్ద టాప్ మావోయిస్టులు ఇక్కడ ఉన్నారనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇదంతా కూడా నేను పోలీసు వెర్షనే మాత్రమే చెప్తున్నా, ఎందుకంటే మావోయిస్ట్ వెర్షన్ ఇంకా బయటికి రాలేదు. ఎప్పుడైనా కూడా మనం ఒక వెర్షన్ని కంప్లీట్గా నమ్మలేం. పోలీసులు జనరల్గా ఒకే కథ 30-40 ఏళ్ళ నుంచి సేమ్ స్టోరీ చెప్తుంటారు. అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము వెళ్ళాము, మావోయిస్టులని సరెండర్ అవ్వమన్నాము, వాళ్ళు సరెండర్ అవ్వకుండా మా మీద కాల్పులు జరిపారు, మేము ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాము, తర్వాత చూసుకుంటే ఇన్ని శవాలు ఉన్నాయి, ఈ పుస్తకాలు దొరికాయి, గన్స్ దొరికాయి, అమ్యునిషన్ దొరికింది. ఇది రొటీన్గా 40 ఏళ్ళకు ముందు కూడా సేమ్ స్టోరీ, ఇప్పుడు కూడా సేమ్ స్టోరీ. అప్పుడప్పుడు చిన్న మార్పులు ఉంటాయి తప్ప మేజర్ స్టోరీ మాత్రం ఇదే లైనే. సో ఇప్పుడు కూడా అదే చెప్పారు. వెళ్ళారు వాళ్ళు, మావోయిస్టులకి లొంగిపోమంటే వాళ్ళు కాల్పులు జరిపారు, వీళ్ళు జరిపారు. వీళ్ళకి ఏమి చిన్న గాయం కూడా ఎవరికి కాలేదు, వాళ్ళు మాత్రం 10 మంది చనిపోయారు. ఇది స్టోరీ. మామూలుగా ఇలాంటి దగ్గర ఏంటంటే వీళ్ళని పట్టుకొని కాల్చేయడమో, లేకపోతే ఆదమరిచి నిద్రపోతున్నప్పుడు కాల్చేయడమో ఏదో జరుగుంటుంది. ఒక్కోసారి వీళ్ళకి ఫుడ్ తీసుకెళ్లే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర మత్తు మందు కలిపి వాళ్ళకి ఫుడ్ పంపించడం, ఇలాంటివి రకరకాల పద్ధతుల్లో చేస్తారు. ఇక్కడ యుద్ధం అంటే ఇంకా న్యాయము దీనికి ఏం లేదు, గెలుపు ఓటమే కాబట్టి ఇక్కడ మావోయిస్టులు ఏదో ఒక పద్ధతిలో 2026 మార్చి 31 లోపల తుద్దుముట్టిస్తామని అమిత్ షా అనేక సార్లు ప్రకటించాడు. అందుకని ఇంకా దీంట్లో నీతి న్యాయం ఇవన్నీ ఏముంటాయి, ఏదో ఒక పద్ధతిలో చంపేయాలి. సో అలాగా మొత్తానికైతే వీళ్ళు వెళ్ళారు, అక్కడ వాళ్ళు కాల్పులు జరిపారు, వీళ్ళు ఆత్మరక్షణ కోసం జరిపారు, మొత్తానికి 10 మంది చనిపోయారు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మోడెం బాలకృష్ణ దీంట్లో ఉన్నాడు. మోడెం బాలకృష్ణ ఎవరు అనుకున్నప్పుడు ముందుగా మోడెం బాలకృష్ణ ఒకరు, ఆయన కాకుండా ప్రమోద్ అలియాస్ పాండు, వీళ్ళిద్దరు ఇంపార్టెంట్. మోడెం బాలకృష్ణ ఏమో సెంట్రల్ కమిటీ మెంబరు, ఈ ప్రమోద్ అలియాస్ పాండు ఏమో ఒరిస్సా సంబంధించిన స్టేట్ కమిటీ
మెంబర్ అన్నమాట. ఈయన మోడెం బాలకృష్ణ ఒరిస్సా పార్టీకి స్టేట్ సెక్రటరీ కూడా, స్టేట్ సెక్రటరీ కమ్ సెంట్రల్ కమిటీ మెంబరు. ఈయనకి అరౌండ్ 58 ఇయర్స్ ఉంటాయి. ఆల్రెడీ ఆయనకి అనేక ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నాడు. ఒకటి డయాబెటీస్ ఉంది, తర్వాత స్పాండిలైటిస్ ఉంది, ఆర్థరైటిస్ ఉంది, సయాటికా ఉంది. ఇవన్నీ ఉండడం వల్ల క్విక్గా మూవ్ కాలేని పరిస్థితి ఉంటుంది అడవుల్లో. సో ఇది ఒక ప్రాబ్లం వాళ్ళకి. ఎందుకంటే సీనియర్ లీడర్స్ ఇప్పుడు అందరూ కూడా 1980s ఆ ప్రాంతంలో వెళ్ళిన వాళ్ళే వీళ్ళు. 80sలో అర్లీ 80sలోనే ఎక్కువ మంది. కొండపల్లి 1980లోనే మొత్తం 7 దళాల్ని, అంటే 47 మందిని పంపించాడు దండకారణ్యానికి. అప్పుడు ఉన్న వాళ్ళల్లో చాలామంది చనిపోయారు. ఆ తర్వాత వెళ్ళిన ఈ బ్యాచ్ అంతా కూడా, ఈయన కూడా తర్వాత వెళ్ళిన వాళ్ళు, ఆ టీంలో లేడీన. ఈయన బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే ఈయన మన ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి, ఒకప్పుడు వరంగల్, ఉమ్మడి వరంగల్, అందులో గణపురం మండలం మడికొండ విలేజ్ అనమాట. అయితే వీళ్ళ నాన్న వెంకటయ్య, అమ్మ మల్లమ్మ. వెంకటయ్య పోస్ట్ మ్యాన్గా పనిచేసేవాడు. ఆయనకి హైదరాబాద్లో ట్రాన్స్ఫర్ అయింది. దాంతో ఆయన వచ్చాడు. మొత్తం ఈ వెంకటయ్యకి 4 కొడుకులు, ఒక కూతురు. సో ఈ బాలకృష్ణ అక్కడ ఇంటర్మీడియట్ చదివేసి ఇక్కడ ఇంజనీరింగ్లో చేరాడు హైదరాబాద్లో. అప్పట్లో హైదరాబాద్లో ఉద్యమాలు, నక్సలైట్ ఉద్యమం, రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఉద్యమం బలంగా ఉండేది. సో ఈయనకి కూడా రాడికల్స్తో పరిచయాలు ఏర్పడ్డాయి. దాంతో ఈయన ఏం చేశాడంటే ఫుల్ టైం వచ్చేసాడు. ఎడ్యుకేషన్ని పక్కన పెట్టేసి ఫుల్ టైం ఆర్ఎస్యు జంట నగరాల బాధ్యుడిగా స్టార్ట్ అయ్యాడు. అంటే సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల ఆర్ఎస్యు శాఖని ఈయన కంట్రోల్లో ఇచ్చారు. ఈయన ఆర్ఎస్యు వివిధ కాలేజీల్లో ఉండే ఆర్ఎస్యు విద్యార్థుల్ని గైడ్ చేయడం మొదలుపెట్టాడు. అలాగా ఇంకా నిర్బంధం మొదలయ్యేసరికి ఇక్కడి నుంచి ఆయన్ని గ్రామీణ ప్రాంతాల్లో దళాల్లోకి పంపించారు. అక్కడ తర్వాత ఈయన 93లో అరెస్ట్ అయ్యాడు. 93లో అరెస్ట్ అయ్యి 6 ఏళ్ల పాటు ముషీరాబాద్ జైల్లో ఉన్నాడు. అప్పుడే మిగతా అప్పారావు ఇలాంటి వాళ్ళు కూడా అక్కడ ముషీరాబాద్ జైల్లో స్టేట్ లెవెల్ లీడర్స్ పటేల్ సుధాకర్ రెడ్డి, అప్పారావు, ఈయన వీళ్ళు అందరూ అక్కడ ఉన్నారు. అప్పుడే నయీం కూడా అక్కడ ఉన్నాడు. నయీం వీళ్ళతోనే ఒకప్పుడు ఉండేవాడు. దాని తర్వాత వీళ్ళకి నయీంకి జైల్లోనూ గొడవలు రావడం ఇవన్నీ జరిగాయి. సో ఈ బాలకృష్ణ 6 ఏళ్ళు అక్కడ జైల్లో ఉండి బయట వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన యూజీలోకి వెళ్ళిపోయాడు. బెయిల్ మీద బయట వచ్చాక యూజీలోకి వెళ్ళిపోయి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వివిధ అంచెలంచెలుగా వెతుకుతూ ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్ అయ్యాడు. సో ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడం, మొబిలిటీ సరిగా లేకపోవడం, దానివల్ల ఆయన యాక్టివ్గా ఫీల్డ్లో లేదని చెప్తున్నారు. ఆయన సెక్యూరిటీని పెట్టుకొని అవసరమైనప్పుడే తిరుగుతున్నాడు. ఈ మధ్య సంక్షోభం మొదలైంది కాబట్టి, ఎక్కువ మంది మావోయిస్టులు చనిపోతున్నారు కాబట్టి ఈయన అనివార్యంగా ఫీల్డ్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఆ రకంగా ఈయన వెళ్ళారని చెప్పి, మొన్ననే మనకి కొత్త సెక్రటరీ తిప్పిరి తిరుపతిని కూడా సెంట్రల్ కమిటీ సెక్రటరీగా అపాయింట్ చేసినట్టుగా మనకి వార్త వచ్చింది, ఎన్నుకున్నట్టుగా. సో ఆయన ఎన్నుకున్నట్టుగా వార్త వచ్చిన 2-3 రోజుల్లోనే ఎన్కౌంటర్ జరగడం అనేది మావోయిస్టులకి పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఈ 2025లోనే 7 మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు చనిపోయారు. అంటే ఇది మామూలు దెబ్బ కాదనమాట. అంటే ఎవరు? చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి, ప్రయాగ్ మాజా, నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అండ్ గంగన్న, చలం అలియాస్ తెంటు లక్ష్మీ నారాయణ, మైలారపు ఆదెల భాస్కర్ అలియాస్ భాస్కర్, గాజర్ల రవి, మోడెం బాలకృష్ణ. వీళ్ళతో కలుపుకుంటే మొత్తం 7 మంది 25లో. ఇప్పటి వరకు ఏంటంటే మొత్తం సీసీ మెంబర్లు 16 మంది చనిపోయారు. అందులో ఒక అనురాధ గాంధీ అనేవిడ నేచురల్గా చనిపోయింది. మిగతా 15 మంది ఎన్కౌంటర్లను చనిపోయారు. వీళ్ళు కాకుండా పటేల్ సుధాకర్ రెడ్డి, చెరుకూరి రాజ్కుమార్ అలియాస్ ఆజాద్, మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ, మల్లా రాజారెడ్డి అలియాస్ అప్పారావు, వర్కపూర్ చంద్రమౌళి, నర్మదా అక్క, హరిభూషణ్, మిలింద్ తెల్తుంబడే, వీళ్ళు సీసీ మెంబర్లు. వీళ్ళందరూ సెంట్రల్ కమిటీ సెక్రటరీ కూడా నంబాల కేశవరావు కూడా చనిపోయాడు. అలాగా ఒకప్పుడు 40 మందితో యాక్టివ్గా ఉన్న సెంట్రల్ కమిటీ ఇవాళ 12 మందికి పడిపోయిందని చెప్తున్నారు. ఇది నిజానికి నాకు తెలిసి మావోయిస్ట్ హిస్టరీలోనే అతిగడ్డు కాలం ఏదంటే మావోయిస్ట్ పార్టీకి ఈ 2025. దీని నుంచి
మళ్ళీ మావోయిస్టు అనేక గడ్డు కాలాలను ఎదుర్కొని మళ్ళీ మావోయిస్ట్ పార్టీ పుంజుకుంది. అంటే వాళ్ళకి కూడా తెలిసి ఇది అందుకనే వాళ్ళు ఏంటంటే ఇది ఒక సుదీర్ఘమైన విప్లవం అంటారు, లాంగ్ టర్మ్ ఇది. సో ఈ ఒక సుదీర్ఘ విప్లవ కాలంలో అనేక ఒడిదుడుకులు ఉంటాయి, మనం పడిపోతాం మళ్ళీ లేస్తామని లెనినిస్టు ప్రిన్సిపల్స్లోనే ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అనే థియరీ ఉంటుంది. ఆ రకంగా వీళ్ళు మరి వెళ్ళగలరా? ఇవాళ ఉన్న మోడర్న్ స్టేటు, మోడర్న్ టెక్నాలజీ, ముఖ్యంగా ఇజ్రాయెల్ నుంచి మావోయిస్టులని దెబ్బ కొట్టడానికి అనేక రకాల థెర్మల్ ఇమేజింగు, తర్వాత అన్మాన్డ్ వెహికల్స్ అంటే ఎయిర్ వెహికల్స్, అంటే డ్రోన్స్, ఇలా రకరకాల టెక్నాలజీ ఇవాళ వచ్చేసింది. ఈ టెక్నాలజీ ఉపయోగించి మావోయిస్టులను దెబ్బ కొట్టే కార్యక్రమం జరుగుతుంది. సో దీన్ని తట్టుకొని మావోయిస్ట్ పార్టీ నిలబడగలదా లేదనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.